సజీవులుగా ఎంచుతాడు. ఒకవేళ మనం సరిగా క్రియలు లేవనుకోండి, ఎప్పుడైతే పిలుస్తాడో నువ్వు అలా లేనప్పుడు ఎమ్మటే మృతుల లోకంలో వేస్తాడు నిన్ను. ఒక వ్యక్తిని ఏం చేస్తాడు? మృతుల లోకంలో వేస్తాడు. ఎందుకని? నీలో క్రియలు లేవు కాబట్టి. మన ఈ యొక్క సాధనానికి, దుర్నీతికి, మన అవయవాలను దుర్నీతికి సాధనాలుగా నువ్వు అప్పగించుకుంటే నువ్వు ఎక్కడ ఉండాలి? మృతుల లోకం, నరకంలో పడతావు. మ్యాన్, అందుకనే ఈ అవయవాలన్నీ దేవుడికి అప్పగించుకున్నాం అనుకోండి, అప్పుడు మనం సజీవులుగా ఎంచబడతాము. ఏమన్నా డబ్బులు పెట్టి కొనాలా? డబ్బులు పెట్టి కొనాలా? ఆస్తి పెట్టి కొనాలా? ఏమ్మా ఒక రోజల్లో 24 గంటలు కష్టపడాలా? లేదు. మన ఇష్టాలు పక్కన పెడితే చాలు, దేవుడి చిత్తం మనలో జరుగుతుంది. ఏమి లేదు, పెద్ద బరువేం కూడా కాదు. మన ఆశలు, మన కోరికలు పక్కన పెట్టి దేవుడు ఎలా నడవమన్నాడో అలాగున నువ్వు నడవడానికి సిద్ధపడితే చాలు. మృతుల లోకములో నుంచి మనం విడిపించబడి మన అవయవాలను నీతికి దాసులుగా, వాక్యానికి దాసులుగా మనం ఎంచబడతాం. ఆమేన్. ఎవరైతే అలాగో అప్పగించుకుంటారో, దేవునికి అప్పగించుకుంటారో, మీ అవయవాలను నీతికి సాధనములుగా దేవుడికి అప్పగించుకోండి. ఎప్పుడు అప్పగించుకుంటాం? నేను సజీవుడము అని నీకు తలంచినప్పుడు. ఆమేన్. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీళ్ళేం కనపడకూడదు? దేవుడికి ఒక్క లోపం కనపడకూడదు. అప్పుడు నువ్వేమనుకుంటావు? నేను సజీవుడి అయిన దేవుడికి, నేను సజీవుడను అని దేవుడికి నీవు అప్పగించుకున్నట్లు అర్థం. ఆమేన్. దేవుడు ఒకటి చెప్తా ఉన్నాడు అనుకో, నువ్వు విడిచిపెట్టలేదు అనుకోండి, నువ్వు ఎక్కడుంటావు? దుర్నీతికి నీ అవయవాలను దాసులుగా పెట్టావు, నువ్వు మృతుల లోకానికి పోతావని రాయబడింది. హల్లెలూయా. గట్టిగా చెప్దామండి. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? ఎందుకు వచ్చాడు? మన పాపాన్ని తొలగించి, మన ఇష్టాల్ని పక్కన పెట్టి, అబ్రహాం నీ ఒక్కగానొక కుమారుణ్ణి నీవు బలి అర్పించు అన్నాడు. ఏమన్నాడు? బలి అర్పించమన్నాడు. అంటే ఏంటి? పుట్టక ఎన్ని సంవత్సరాలకు పుట్టాడాక? దాదాపుగా చాలా సంవత్సరాలకు పుట్టాడు. ఎంత ప్రేమ ఉంటుంది? ఆ ప్రేమనే చంపేసి రమ్మన్నాడు ఆయన. ఆమేన్. ఎంత ఆనందపడి ఉంటాడు కొడుకుతో, ఇస్సాకుని బట్టి. అబ్బా, నా కుమారుడు, నా ప్రాణము, నా ఇష్టము అనుకుని ఉంటాడు లేదా? నా ఇష్టానుసారు నా ప్రాణం వీడి తప్ప నాకు, నా ప్రాణమంతా వాడే అనుకుని ఉంటాడు కదా. దాన్ని చంపేయమన్నాడు. బలిపీఠం మీద నీ కుమారుణ్ణి బలి అర్పించమన్నాడు. మరి నీ ఇష్టం ఏముంది నీ శరీరంలో?